ఈరోజు సిజిఆర్ తరఫున మా స్కూల్లో ఉన్నటువంటి ఏర్పాటు చేసినటువంటి ఇంకుడు గుంత మరియు వర్మి కంపోస్టు మనకి మెడిసినల్ ప్లాంట్లు కిచెన్ గార్డెన్ ఇనాగ్రేషన్ చేయడానికి విచ్చేసినటువంటి మన సిజిఆర్ సిఇఓ గారు నారాయణరావు గారికి మరియు వందే మాతరం ఫౌండేషన్ వ్యవస్థాపకులైనటువంటి మాధవరెడ్డి సార్ గారికి నా యొక్క నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఇది బృహత్తరమైనటువంటి కార్యక్రమము. ఇది స్కూళ్ళలో ఏర్పాటు చేయడం వల్ల మా స్కూల్లో ఉన్నటువంటి 220 స్టూడెంట్స్కి దీని గురించి తెలుస్తుంది. మా స్కూల్ గ్రౌండ్లో హాలిడే రోజు చాలామంది స్టూడెంట్స్ బయట వ్యక్తులు కానివ్వండి వేరే స్కూల్స్ నుంచి వచ్చి కూడా ఇక్కడ గేమ్స్ ఆడుకుంటారు. వాళ్ళు కూడా ఇవి చూసి వాళ్ళలోకి కూడా ఈ విషయం తెలుస్తుంది. దీనివల్ల ఒక 220 మెంబర్సే కాకుండా ఈ ఊర్లోకి 90% ప్రతి ఒక్క వ్యక్తికి ఈ విషయం తెలుస్తుంది. ముఖ్యంగా ఈ పాఠశాల ప్రధానోపాధ్యాయులుగా నేను 2 years బ్యాక్ వచ్చాను. నాకు చిన్నప్పటి నుంచి కూడా మొక్కలు అంటే ప్రాణము. మాది నల్గొండలోగా ఉన్నప్పుడు అపార్ట్మెంటు, హైదరాబాద్లో కూడా అపార్ట్మెంటు అయినప్పటికీ కూడా ఇండివిజువల్ మీద ప్రేమ ఉన్నప్పటికీ కూడా అది తర్వాత కళ నెరవేరుతుందేమో ఒక తెలియదు. కానీ ఉన్న దాంట్లో నేను మా అపార్ట్మెంట్లో కూడా నేను అనేక రకాల చిన్న చిన్న మొక్కల్ని కుండీలో పెంచుతాను. అంత ప్రాణంగా ఉన్న నాకు, మొక్కలే ప్రాణంగా ఉన్న నాకు ఇంత పెద్ద గ్రౌండ్ ఉన్నటువంటి స్కూల్ దొరకడం అనేది నేను చాలా అదృష్టంగా భావిస్తాను. ఎర్లీ మార్నింగ్ వచ్చేటప్పుడు ఏదైనా ఒక రోజు కొంచెం సుస్తుగా ఉండి కొంచెం నాకు సిక్గా ఉన్నప్పటికీ కూడా ఇందులోకి వచ్చిన తర్వాత ఒక పాజిటివ్నెస్ అనేది ఈ వృక్షాల వల్ల వస్తుంది. దానివల్ల నేను సాయంత్రం వరకు కూడా చాలా హాయిగా వర్క్ చేస్తాను. హైదరాబాద్లో ఆ పొల్యూషన్ వాతావరణంలో ఉంటున్నటువంటి మేము డైలీ 8 to 10 hours మేము ఇందులో గడపడం వల్ల మా ఆరోగ్యం చాలా బాగుపడుతుంది. ఇంకా ముఖ్యంగా సిజిఆర్ గురించి చెప్పాలి అంటే మాకు గణేష్ సారు వాళ్ళ సారథ్యంలో మాకు ఇది మెడిసినల్ ప్లాంట్లు 20 రింగుల్లో మాకు ప్రతి దాంట్లో 5 వచ్చినాయి. అంటే 2 100 మొక్కలు మా దగ్గరకు వచ్చాయి. మేము అందులో ఎర్త్ వామ్స్తో పాటు మేము వాటిని పెట్టుకోవడం అనేది జరిగింది. అలాగే ఇంకుడు గుంత ఏర్పాటు చేశారు. దానివల్ల నారాయణపురంలో నేను చాలామంది స్టూడెంట్స్ని అడిగాను. మన సమ్మర్లో వాటర్ ఉండకపోవడం వల్ల అమ్మమ్మ ఇంటికి వేరే ఊళ్ళకి వాళ్ళు కొద్ది రోజులు ఉండి వెళ్ళొస్తారట. అలాంటి ప్రాబ్లం రాకుండా ఇది ఇంకుడు గుంతలు అనేవి కాపాడతాయి. వాటర్ స్టోరేజ్ అనేది బాగా ఉంటుంది. ఆ ఇంకుడు గుంత ఏర్పాటు చేసిన నాటి నుంచి పెద్ద వర్షాలు వచ్చి ప్రతి ఒక్క చుక్క అందులోకి వెళ్ళేటట్టు చేసినటువంటి వాళ్ళకి మేము కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. వర్మి కంపోస్ట్ కూడా అంతే. స్కూల్లో పెద్ద పెద్ద వృక్షాలు ఉన్నాయి కాబట్టి సమ్మర్లో బాగా ఆకులు రాలుతాయి. ఆకులన్నీ మాకు గ్రామ పంచాయతీ వాళ్ళు ప్రతి వీకు 2 times వచ్చి వాటిని ఊడ్చడం జరుగుతుంది. ఆకులు తీసుకొని అందులో వేయడం వల్ల వర్మి కంపోస్ట్ తయారవుతుంది. అదంతా మేము ఈ చెట్లకు వాడతామని నేను హామీ ఇస్తున్నాను. ఇంకా కిచెన్ గార్డెన్ కూడా కొంచెం కోతుల బెడ ఉండడం వల్ల మేము కిచెన్ గార్డెన్ 100% చేయలేము. కానీ మా అంతు కృషిగా మేము అంటే కోతులు పాడు చేయనటువంటి చెట్లనైనా మేము పెట్టుకుంటామని హామీ ఇస్తున్నాను. ఈ అవకాశాన్ని కల్పించినటువంటి సిజిఆర్ వాళ్ళకి మేము ఎప్పుడూ రుణపడి ఉంటామని తెలియజేస్తూ ముగిస్తున్నాను.